ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నిత్యాన్నదానం సకల ప్రాణులకు మూలాధారం అన్నం. ఇది భగవద్గీత సారంగా అన్నద్భవంతి భూతాని అనే శ్లోకార్థంగా పంచభూతాల్లోని శక్తిని పంచప్రాణాలకు అందించుటకు పరమాత్మ సృష్టించిన పరమ పదార్థమే ఆహారం. అందుకే ఈ అన్నాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. జీవుడే దేవుడన్న భావన కలిగి మన దేహాన్ని దేవాలయంగా మలిచి మహోన్నతమైన శక్తి స్వరూపానికి నైవేద్యంగా పెట్టే జీవంగా మనం తినే ఆహారాన్ని పరమాన్నంగా పరమశివునికి అర్పిస్తుంటాం. ఇది యథార్థం. మనం తినే ప్రతి మెతుకుపై మన పేరు రాసి ఉండటం ఎంత సత్యమో, మనం చేసే అన్నదానం కూడా ఎవరికి చెందాలో వారికే చెందడం ధర్మం. అన్నం దొరికే వాళ్లకి అన్నం పెడితే అది పుణ్యం అనిపించుకోదు, సాయమవుతుంది. మెతుకే లేని మతిమరుపు జీవితాలకు ఒక్క ముద్ద పెట్టినా చాలు, మన జన్మ ధన్యమవుతుంది. కుళ్ళిపోయిన పదార్థాలను తింటూ, మురికి నీటిని తాగుతూ, కుళ్ళు కంపు కొడుతూ, చిరిగిపోయిన బట్టలతో, చింపిరి జుట్టులతో చూడడానికే అతి జిగుప్సాకరంగా కనిపిస్తున్న ఈ మానసిక వైకల్యులను ఒక్కసారి చూడండి. పాపం మతిలేని ఈ మనుషులు దిక్కుతోచని దీనస్థితిలో దీనులై పడి ఉన్నారు. వారందరికీ ఆశ్రయం కల్పించే ప్రయత్నంగా అమ్మానాన్న అనాథాశ్రమం 3 పూటలా కడుపు నిండా అన్నం పెట్టుటకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని దాతల సేవార్థమై నిర్వహిస్తుంది. మన ఆశ్రమంలో ఉన్న 600 మంది అభాగ్యులకు మీ పేరిట 3 పూటలా జీవితకాలం వడ్డింపచేయాలనే ఆశ కలిగిన వారు 1,116 రూపాయలను మీరు నిత్యాన్నదానానికి అందించగలిగినారంటే వారు చక్కగా మీ పేరు చెప్పుకొని 3 పూటలా తృప్తిగా భోజనం చేస్తారు. మీరు ఆశ్రమానికి అందించే ఆ 1,116 రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అలా ఫిక్స్ చేసిన డబ్బులపై వచ్చే వడ్డీని మాత్రమే గ్రహిస్తూ వారికి మీరందించిన నిత్యాన్నదానంగా జీవితకాలం కొనసాగిస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని ఎన్నడూ మరవక గుర్తుంచుకొని వచ్చి ఈ తోడు నీడా లేని నిర్భాగ్యులకు మీరే అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాం. పాపం వారికి ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా గుర్తించని స్థితిలో ఉన్నారు. రోడ్డు పాలైన వీరిని పోలీసు వారి సహాయ సహకారాలతో ఆశ్రమంలో చేర్చి జుట్టు కత్తిరింపజేసి పునర్జన్మను కల్పించి వారి ఆరోగ్యాలు బాగుపడేలా సరైన వైద్య సేవలు చేస్తూ మీలాంటి మహనీయులు దానం చేసిన అన్నాన్ని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారికి ముందుగా నైవేద్యంగా సమర్పిస్తారు. మీ యోగక్షేమాలకై మీ పేరిట మీ గోత్రనామాలతో అర్చన జరిపించి స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు మీకు అందింపజేసిన తర్వాత మీరు సమర్పించిన నైవేద్యాన్ని స్వామివారు స్వీకరించి తిరిగి మీరు అందించిన మహాదానాన్ని అన్నదానంగా మార్చి మతిలేని ఈ మనుషులకు మీ రుణంగా అందిస్తున్నారు. అంత గొప్ప భాగ్యాన్ని మీకు కలిగించే పుణ్యదానంగా నిత్యాన్నదాన సేవ నిరంతరం అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో జరుగుతూనే ఉంటుంది. కావున మహాదాతలైన ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటుకునే మహనీయతకై నిత్యాన్నదానం చేసి నిర్భాగ్యుల జీవితాలకు నిలువనీడై నిత్య జీవనాన్ని ప్రసాదిస్తారని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథాశ్రమం. అన్నదాత సుఖీ భవ. సర్వే జనా సుఖినో భవంతు.